బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైంది. ఈ యొక్క అంశం పైన సినీ నటుడు మంచు మనోజ్ గారు రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. దానికి సంబంధించి చాలా మంది కూడా దీన్ని రీషేర్ చేయడం కానీ, దాని గురించి మాట్లాడుకోవడం కానీ, దమ్మున్న యాక్టర్ సార్ మీరు అని చెప్పేసి చాలా మంది కూడా మనోజ్ గారిని పొగుడుతూ మాట్లాడుతున్నారు. సో ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్లో చాలా మంది కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడరు అండ్ ధైర్యం కూడా చేయరు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు. కానీ మనోజ్ గారు ఆ విధంగా కాకుండా అసలు ఈ విషయం పట్ల ఎంత పాజిటివ్గా మాట్లాడారో అందరికి కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ విధంగా ఇంత పెద్ద మ్యాటర్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇంకా అది చూసిన తర్వాత అందరూ కూడా షాక్ అవుతున్నారు. అరే, మంచు మనోజ్ గారు ఈ కేసు గురించి రియాక్ట్ అవ్వడమే కాకుండా ఇంత ఫెయిర్గా మాట్లాడారా అని చెప్పేసి దాని గురించి చాలామంది కూడా రీషేర్ చేయడం కానీ అండ్ ఈ విధంగా అందరూ కూడా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి మంచు మనోజ్ గారి యొక్క ట్విట్టర్ పోస్ట్లో ఏం రాసుకొచ్చారు అంటే, మరి బండి సంజయ్ కొడుకు యొక్క పోక్సో కేసు అనేది నా దృష్టికి కూడా వచ్చింది. ఇది చూసినప్పుడు నా మనసంతా కూడా కలిచివేసింది. సో ఖచ్చితంగా పోక్సో కేసు అనేది మైనర్ బాలికలని రక్షించడానికి ఉంటుంది. సో మరి ఇది ఖచ్చితంగా ఈ కేసు అనేది చాలా వేగవంతం చేయాలి, అది కూడా ఫెయిర్గా ఎలాంటి పక్షపాతం లేకుండా ఉండాలి అని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా ఎలాంటి రాజకీయ పార్టీస్ కానీ అండ్ పొలిటీషియన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏది కూడా వాడకుండా న్యాయస్థానాలు అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేసి లా అనేది సక్రమంగా పనిచేస్తుంది, ప్రజలకి న్యాయం చేసే విధంగా చేస్తుంది అని చెప్పేసి జనాల్లో ఒక నమ్మకాన్ని తీసుకొచ్చే విధంగా ఉన్నటువంటి నమ్మకాన్ని బలపరిచే విధంగా వ్యవస్థలు పనిచేయాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. మరి ఈ యొక్క కేసు అనేది చాలా ఫాస్ట్గా చేయాలి. అంటే ఎందుకంటే అన్యాయం జరిగింది. సో అన్యాయం ఎవరికైనా కావచ్చు, అది పొలిటీషియన్ కొడుకుకి జరిగిందా, లేకపోతే వేరే అమ్మాయికి జరిగిందా, లేకపోతే వాళ్ళు వీళ్ళ మీద అన్యాయంగా పెడుతున్నారా, వీళ్ళు వాళ్ళ మీద అన్యాయంగా మాట్లాడుతున్నారా. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొందరలో నిజానిజాలు ఏంటి తెలుసుకొని అన్యాయమైన వాళ్ళకి న్యాయం చేయాలి అండ్ అన్యాయం చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష వేయాలి అనే విధంగా మంచు మనోజ్ గారు కోరుకున్నారనమాట. సో సాధారణంగా ఇలాంటి యొక్క సెన్సిటివ్ విషయాల్లో ఏ ఒక్క సినిమా ఇండస్ట్రీ చెందిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వరు, కనీసం దాని గురించి మాట్లాడారు. కానీ మంచు మనోజ్ గారు మాత్రం సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన సమాజంలో జరుగుతున్నటువంటి అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వాటి గురించి రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా మాట్లాడారు అనమాట. సో ఆయన మాట్లాడిన తర్వాత చాలా మంది కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ అనేది ఎవరికి కూడా పక్షపాతం లేకుండా అండ్ ఎవరికి అంటే వాళ్ళకే ఫేవర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు నిలబడకుండా అందరికి కూడా న్యాయం జరగాలి. సో మరి అందరికీ న్యాయస్థానం అనేది న్యాయం చేస్తుంది అని చెప్పేసి జనాల్లో ఉన్నటువంటి నమ్మకం ఇంకా బలపడే విధంగా ఈ యొక్క న్యాయస్థానాలు ఈ యొక్క కేసుని సాల్వ్ చేయాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. మరి చూద్దాం. ఇప్పుడైతే సిటీ విచారణ కూడా సాగుతుంది కాబట్టి ఇటు బండి సంజయ్ కుమార్ యొక్క తప్పు ఉందా, ఆ బాలిక యొక్క తప్పు ఉందా ఏంటనేది వాళ్ళు బయట పెడతారు తొందరలోనే. సో అమ్మాయి యొక్క వాగ్మూలం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి తొందరలోనే నిజానిజాలేంటి బయటకు వస్తాయి. మరి మంచు మనోజ్ గారు పెట్టినటువంటి ఈ యొక్క ట్విట్టర్ పోస్ట్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.